వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం లోవా కొత్తూరు సమీపంలో ప్రకృతి ఒడిలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమే తలుపులమ్మ లోవా దేవస్థానం. తలుపులమ్మ లోవా కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. తునికి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. లోవకొత్తూరు కాకినాడ జిల్లా తుని మండలంకి చెందిన గ్రామం. దీనికి సమీపంలో ప్రముఖ పర్యాటక క్షేత్రం తలుపులమ్మ లోవ ఉంది. తుని పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశగా కొండల మధ్యలో ఉన్న ఈ దేవాలయం తూర్పు కనుమల సోయగాలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఆలయ పరిసరాల్లోని ఘాట్ రోడ్డు ప్రయాణం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. ఒకవైపు పచ్చని అడవులు, మరోవైపు కొండల అందాలు మనసును మైమరపింపచేస్తాయి. లోవా అంటే లోయ అని అర్థం. కొండల మధ్యలో లోయలో వెలిసి ఉండటంతో ఈ క్షేత్రానికి తలుపులమ్మ లోవా అనే పేరు వచ్చింది. ఇక్కడ గల తలుపులమ్మ దేవాలయం వృక్ష సంపద కారణంగా ప్రముఖ పర్యాటక ఆకర్షణగా కలిగి ఉంటుంది. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవా. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. మా యాంకర్ సుమ తలుపులమ్మ తల్లి దేవాలయ విశిష్టత గురించి ప్రత్యక్షంగా ఏం చెప్తుందో తన మాటల్లోనే చూద్దాం. ఈరోజు మనము వచ్చిన క్షేత్రం అయితే అమ్మవారి పేరు వినగానే చాలా మంది మనసులో ఒక భక్తిభావం కలుగుతుంది. గ్రామ దేవతగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఆమెను తీసుకుంటారు. అదే మనం వచ్చిన క్షేత్రం అండి. తుని సమీపంలోని లోవకొత్తూరు గ్రామంలో ఉన్న తలుపులమ్మ తల్లి దగ్గరకైతే మనం ఇచ్చేసామండి. ఈరోజైతే ఇక్కడ ఏంటి అమ్మవారి విశిష్టత ఏంటి, ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఇక్కడ యొక్క పురాణం ఏం చెప్తుంది, అవన్నీ మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇదే తలుపులమ్మ తల్లి యొక్క ప్రవేశ ద్వారము. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి భక్తుడి మొహంలో ఒక నమ్మకం కనిపిస్తుందండి. ఇక్కడ చాలా మంది తమ కోరిన కోరికలు తీర్చుకోవడానికి, కుటుంబ సమస్యల కోసం, ఉద్యోగాల కోసం ఇలా మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు.
వాళ్ళ మొక్కులు తీరినా కూడా దానికోసం కృతజ్ఞత కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారు గ్రామ దేవత రూపంలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసాన్ని పొందింది. తలుపులమ్మ తల్లి ఎంతో శక్తివంతమైన అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. వ్యాధులు, కష్టాలు, దోషాలు తొలగించి భక్తులను కాపాడుతుందని ప్రజల నమ్మకం. తలుపులమ్మ తల్లి గురించి ఇక్కడ చాలా స్థానికంగా ఎన్నో కథలైతే చెప్తా ఉన్నారండి. ఈ ప్రదేశం మొత్తము అడవిగా ఉండేదనేసి, ఆ సమయంలో తల్లి అవతరించింది అనేసి ఇక్కడ గడపలు కానీ తలుపులు కానీ ఇక్కడున్న జీవన మనుషులు కానీ ప్రతి ఒక్కటి అమ్మ చూసుకుంటూ ఉండేదని, అందుకనే ఆ తల్లికి తలుపులమ్మగా పేరు వచ్చింది. నిదానంగా ఇది కాస్త ప్రసిద్ధి ఎక్కువైపోయి ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచి ఇప్పుడు వేల కొద్ది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆదివారము, అమావాస్య, ప్రత్యేకమైన పండుగల సమయంలో కూడా ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారు, భక్తులు వస్తూ ఉంటారండి. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతూ ఉన్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒక దానిని దారకొండగాను, మరొక దానిని తీగకొండగా స్థానికులు పిలుస్తుంటారు. తుని పట్టణానికి పశ్చిమంగా దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ 2 కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో భారీగా భక్తజన సందోహం కనిపిస్తూ ఉంటుంది. తలుపులమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా చెప్పబడుతుంది. సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించడం లేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగా పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడి కొండ గుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటుంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రార్థిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందడంతో పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో దర్శిస్తుంటారు. భక్తి యాత్రతో పాటు ప్రకృతి విహారానికి ఇది అద్భుతమైన ప్రదేశం. తొలి రోజుల్లో అమ్మవారు తలంపులమ్మ అనే పేరుతో పిలువబడేది. కాలక్రమేణా అమ్మవారి పేరు తలుపులమ్మగా ప్రసిద్ధమైనది. కొండల మధ్య వీచే చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. తలుపులమ్మ అమ్మవారి మహత్యంగా ఇక్కడి ఒక కథ ప్రచారంలో ఉంది. సుమారు 50 ఏళ్ల క్రితం మెట్లదారి కూడా లేని రోజుల్లో
తుప్పలు పొదలు దాటి రాళ్లు రప్పలు దారిన వెళ్లి అమ్మవారి దర్శనానికి కొండ చేరుకోవాల్సి వచ్చేది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కదండి, అమ్మవారి మూర్తులు చూస్తున్నప్పుడు మధ్యలో ఉన్న అమ్మవారు స్వయంభూగా వెలిగారండి. అండ్ అటువైపు ఉన్న అమ్మవారు తలుపులమ్మ అమ్మవారు, ఇటువైపు ఉన్న తన తమ్ముడు అయిన పోతురాజు గారి విగ్రహం అండి. ఆ అమ్మవారు అయితే స్వయంభూగా వెలిగిన అమ్మవారుగా మనం ఇక్కడైతే చూస్తున్నాము. ప్రతి స్వాతి నక్షత్రంన అమ్మవారికి పంచామృత అభిషేకం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక కథలోకి వెళితే, ఒక భక్తురాలు తన చిన్న బిడ్డను ఒక చెట్టు కొమ్మకి ఉయ్యాల వేసి అందులో ఉంచి తిరిగి వచ్చేటప్పుడు తీసుకురావటం మర్చిపోయింది. ఆ తల్లి రోదన విన్న అమ్మవారు ఒక వృద్ధురాలు రూపంలో ఆ తల్లికి దర్శనమిచ్చి, నీ బిడ్డ అమ్మవారి దగ్గర క్షేమంగా ఉంది, రేపు ఉదయాన్నే వెళ్లి తీసుకోవచ్చు, ఈ రాత్రిపూట వెళ్ళొద్దు అని చెప్పి అదృశ్యమైందట. అమ్మవారే అలా ఆమెకు చెప్పిందని ఆ ప్రకారంగా ఉదయాన్నే ఆతృతగా వెళ్లి చూడగా ఆ బిడ్డ కేరింతలు కొడుతూ ఉయ్యాలలోనే ఉందని చెప్పటం జరిగింది. అంతటి మహిమాన్వితమైన ఆ తల్లిని భక్తులు అప్పటి నుండి మరింత భక్తితో ఆరాధిస్తూ ఉన్నారు. తలుపులమ్మ లోవాలో జరిగే జాతరలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక మొక్కులు పెట్టుకొని కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. హలో అమ్మా, నీ పేరేంటి? ప్రణవ్. ఏ క్లాస్? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే. ఓకే, ఈ టెంపుల్ కి మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం రాదు. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైమా? అందరు ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చేసి ఉన్నారు. అమ్మమ్మ అయితే చిన్నప్పుడు చాలా సార్లు వచ్చింది. అవునా? మీకు తెలుసా ఇక్కడ అమ్మవారు మహిళ అమ్మవారు అని? రీల్స్లో అన్ని చూస్తాం, ఫోన్లో అన్ని సోషల్ మీడియా. అవునా? కోరిన కోరికలు తీరిస్తే అమ్మవారు అనేసి పేరు కదా ఇక్కడ. అందరు నమ్ముతారు. అదే బండి పేర్లు అన్ని రాసుకుని అందరు నమ్మకం. మళ్ళీ రావాలనుకుంటున్నావా? రావాలనుకుంటున్నావా? అమ్మ, మీ పేరేంటమ్మా? శాంతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చాము. అమలాపురం నుంచి వచ్చారు. ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, ఇది సెకండ్ టైం. పుట్టాక వచ్చాము. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా ప్రశాంతంగా నిర్మానుష్యంగా ఉంది ప్లేస్ అంతా. మాకు కోరిన కోరికలు తీర్చే అమ్మ అని గొంగు బంగారు తల్లి. మీరు ఏమైనా మొక్కుబడి చెల్లించుకున్నారా? మొక్కుకున్నాను పాప గురించి, అది తీర్చుకుందామని ఇక్కడికి వచ్చామండి. మొత్తం 11 మందితో అమలాపురం నుంచే వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చాక ఇంత ఎలా ఉంటుందని అనుకోలేదు. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది ఈ వాతావరణం. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకా మేము కూడా వెళ్ళి ఇంకా అందరినీ చెప్పాలి, వాళ్ళందరితోటి మళ్ళీ రావాలి అని మళ్ళీ అనిపిస్తుంది. చూశారు కదా, కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. వాళ్ళ కోరికలు ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి కూడా వెళ్తూ ఉంటారు. చాలా మంది కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారిని, గ్రామ దేవతల్ని మన ఉత్తరాంధ్రలో వచ్చేసి మన కుటుంబంలో ఒకరిగా
కొలుస్తారు కాబట్టి అమ్మవారికి ఇదిగోండి ఈ మొత్తం ఫ్యామిలీ వచ్చి ఇప్పుడు మొక్కు చెల్లించుకొని వెళ్తున్నారు. ప్రకృతి ఒడిలో అమ్మవారి దర్శనం పొందే ఈ క్షేత్రం భక్తులకు భౌతిక ప్రశాంతతతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికత ఒకే చోట కలిసిన అద్భుతమైన క్షేత్రం తలుపులమ్మ లోవ. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర దేవస్థానంగా ఇది ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇక్కడ ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజు అమ్మవారికి అయితే హోమం చేస్తూ ఉంటారండి. ఎందుకంటే శుభం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఆ సమయంలో చాలా మంది భక్తులు వచ్చేసి ఇక్కడ చేస్తూ ఉంటారు హోమం అనేది. కోరిన వారి కష్టాలకు తలుపులు మూసి శుభాలకు తలుపులు తెరిచే అమ్మవారిగా కొందరు భక్తులకు దర్శనమిచ్చిందని భక్తులు నమ్మారు. అందుకే ఆమెను ప్రేమగా తలుపుల అమ్మ అని పిలవడం ప్రారంభమై ఆ తర్వాత అది తలుపులమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనం చూస్తుంది అమ్మవారి ఉయ్యాల్సేనండి. ఎవరికైతే సంతానం లేమి ఉందో వాళ్ళు వచ్చి ఒక మూర్తిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టి అభిషేకం చేసి ఉయ్యాల సేవ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరైతే బిడ్డ పుడతారో వాళ్ళని తీసుకువచ్చి అమ్మవారికి చూపించి ఇక్కడే వాళ్ళ నామకరణం చేయించి వాళ్ళ ఎంతైతే బరువు ఉన్నారో అంత బరువు గల పటికాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారండి. ఇది ఇక్కడ జరుగుతున్న ఆనవాయితీ. అలా చాలా మందికి కూడా పిల్లల సంతాన ప్రాప్తి కలిగింది. అది అందుకనేసి ఇక్కడ ఈ ఉయ్యాల సేవ కూడా చాలా ముఖ్యమైనదండి, ప్రాముఖ్యత. ఆలయ ప్రాంగణం అంతా భక్తి పారవస్యంతో ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పూజకు కావాల్సిన సామాగ్రి కానివ్వండి, అలాగే అమ్మవారి ఫోటోలు కానివ్వండి చూస్తే మనకు అనిపిస్తుంది ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు, కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తారు కాబట్టి. మరో స్థానిక నమ్మకం ప్రకారం భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె అదృష్ట ద్వారాలను తెరిచి ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగానే తలుపులు తెరిచే తల్లి అనే భావంతో తలుపులమ్మ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. సహజ సిద్ధంగా వచ్చే జలధారల నుంచి నీరు తీసుకొని అక్కడే వంటలు చేసుకొని అమ్మవారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాల్సి వచ్చేది. ఎంత ఆలస్యంగా వంట మొదలుపెట్టినా సూర్య అస్తమయం లోపునే పూర్తవడం అక్కడ విశేషంగా ఉండేది. కార్లు, బైకులు మొదలైన కొత్త వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత అమ్మవారికి పూజలు చేయించడం ఇక్కడ ఆనవాయితీ. భక్తులు అమ్మవారికి వంటలు చేసి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి దర్శనానికి ఆలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే బండి నెంబర్లు రాసున్నాయి. ఎందుకు రాశారు ఇలా అనుకుంటున్నారా?
ప్రమాదాలు జరగకుండా అమ్మవారు మమ్మల్ని రక్షించాలి, మాకు శుభం కలగాలి అనేసి ప్రమాదాలు ఇవి జరగకుండా ఉండటానికి ఇక్కడ బండి నెంబర్లు ప్రతి ఒక్కళ్ళు రాసి వెళ్తారండి. తలుపులమ్మ దేవాలయానికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఎప్పుడో వెళ్తుంటాం, అంతా బాగానే ఉంటుంది. అమ్మవారి కోరిన తీర్చే కలుగుతుంది. నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తుంటాం అండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఎవ్రీ ఇయర్ ఈ తల్లి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చుతుంది తల్లి. చాలా ఇంప్రూవ్ అయిందండి. తల్లి చాలా మహిమగల తల్లి. మా చిన్నప్పటి నుంచి వస్తూ పోతూ ఉంటూనే ఉన్నాం. తలుపులమ్మ తల్లి యాత్ర మొదలైన దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన అనుభూతి అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఘాట్ రోడ్డు మార్గంగానే వెళ్తాము. ఒకవైపు కొండలు, ఒకవైపు పచ్చదనం, ఒకవైపు భక్తి భావన, ఈ మూడు కలిసి ఈ యాత్రనైతే చాలా బాగా ప్రశాంతంగా సాగుతుందండి. ఇంకొకటి, ఈ రోడ్లో వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా కూడా కొంచెం చిన్నగా జాగ్రత్తగా వస్తే బాగుంటుంది. భక్తులు ఏంటంటే కొంతమంది వాహనాల్లో వస్తారు, కొంతమంది మొక్కు కోసము పాదయాత్ర చేసి కూడా వస్తారండి. తుని రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి లోవకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. సమీప రాజమండ్రి విమానాశ్రయం ఈ క్షేత్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని నుండి సమీప గ్రామం లోవకొత్తూరు వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకు ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు. ఒకరిది నమ్మకం, ఒకరిది విశ్వాసం, ఒకరిది సాంప్రదాయం. చూశారు కదా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భక్తుల్లో కూడా దర్శనం అయిన తర్వాత చాలా ప్రశాంతత అనేది చూస్తున్నాము. ప్రతి ఒక్కరి మాట ఏంటంటే కోరిన కోరికలు తీర్చే తలుపులమ్మ తల్లిగా మేము భావిస్తాము. మా కోరికలు తీరుతాయి, మేము మొక్కుబడులు చెల్లించుకుంటాం, ముడుపులు కడతాము, మళ్ళీ వచ్చి మేము మా కోరికలు కోరుతూ ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఒకటండి, ఆదివారం కానీ అమావాస్య రోజుల్లో కానీ ప్రత్యేకమైన రోజుల్లో వచ్చినప్పుడు చిన్నపిల్లలతో కానీ వృద్ధులతో కానీ పెద్దవాళ్ళతో మీరు వచ్చినప్పుడు అన్ని రిజర్వేషన్లు చేసుకొని జాగ్రత్తగా రండి. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే. ఇదండి ఈరోజు మనం వచ్చిన పుణ్యక్షేత్రము. ఎంతో చక్కగా ఇంత చల్లటి వాతావరణము, కొండల మధ్య, ప్రకృతి మధ్య అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో తలుపులమ్మ తల్లి దేవాలయ విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.